ఆ స్థలానికి సంబంధించిన కాగితాలు తెప్పించమంటారా బాబు? తెప్పించండి. దీనికి విరుగుడు ఏదైనా చెప్పండి పూజారి గారు. మళ్ళీ అలాంటి కలలు రాకుండా ఏదైనా చెప్పండి. ఒక పని చెయ్యమ్మా. ఆవు పాలు తీసుకుని పుట్టలో పోసి 9 ప్రదక్షిణలు చెయ్యి. ఏంటన్నయ్యా? మామయ్య 10 మందికి ఉపయోగపడే ఒక మంచి పని చేస్తున్నారు. ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టమ్మా. అలాగే అన్నయ్య. ఆహా, మంచి పని అనగానే ముందు వెనక ఆలోచించకుండా సంతకాలు పెట్టిన మీ అన్నా చెల్లెలను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా. ఈ మంచితనమే మీకు శ్రీరామ రక్ష. మంచితనం ఆ రక్తంలోనే ఉందండి. అడిగింది కాదనని మా అన్నయ్య ఆనంద భూపతి గారి పిల్లలు వీళ్ళు. నిజమే కామాక్షి, అందరూ పిల్లలకి ఆస్తులు పంచుతారు, కొందరే వ్యక్తిత్వాన్ని పంచుతారు. కామాక్షి, సావిత్రి ఎక్కడా? లోపలున్నట్టుందండి. తనను కూడా పిలు. అమ్మాయితో కూడా ఓ సంతకం పెట్టిచ్చేస్తే సరిపోతుంది. తన్నిటి మామయ్య సంతకాలు పెట్టేది? మేం పెట్టాం కదా. అది కదలుడు, అందరితో సంతకాలు పెట్టించడం అది ఒక పద్ధతి. మనకు అవసరం లేకపోయినా తీసుకునేవాళ్ళు కావాలంటారు కదా. తనకేం సంబంధం ఉందని తన సంతకం అడుగుతున్నారు? నువ్వు కాదనుకున్నా నలుగురు దృష్టిలో తను నీ భార్య కదా బాబు. పోన్లే, ఆ సంతకం ఏదో నేనే పెట్టించుకుంటాను కదా. నువ్వు కామ్గా ఉండు. కామాక్షి, నువ్వు వెళ్ళి అమ్మాయిని పిలు. అలాగే. అడిగారు కదా అని ముందు వెనక ఆలోచించకుండా సంతకాలు పెట్టేశారు. ఇప్పుడు నేను సంతకం పెడితే 100 ఎకరాలు వాళ్ళు స్వాహా చేసేస్తారు. ఏం చెయ్యాలి? అమ్మా సావిత్రి, మీ బాబాయ్ గారు పిలుస్తున్నారు, రామ్మా. వస్తున్నాను పిన్ని. అలాగే. కామాక్షి, సావిత్రి ఎక్కడా? వస్తానందండి. అల్లుడు అల్లుడు అల్లుడు. సర్లే, నేనే వెళ్ళి సంతకం పెట్టించుకుంటానులే. అమ్మా సావిత్రి, అల్లుడు సంతకం అమ్మాయి సంతకం అయిపోయింది. ఇక మిగిలింది నీ సంతకమే. ఒక చిన్న సంతకం పెడితే. ఇప్పుడు సంతకం పెట్టడం కుదరదు బాబాయ్. ఏమ్మా? ఇప్పుడు గోరింటాగా పెట్టుకోవడం ఏంటమ్మా? మీరిప్పుడే పేపర్స్ తెస్తారని నాకు తెలీదుగా. పర్వాలేదులేమ్మా, వెళ్ళి కడుక్కో. ఇప్పుడే పెట్టుకున్నాను బాబాయ్, అప్పుడే పండదు. మళ్ళీ పెట్టుకోవచ్చుగా. పండకుండా మధ్యలో కడక్కూడదు. అయినా గోరింటాకు ఎర్రగా పండితేనే కదా మా ఆయన మంచితనం అందరికీ తెలిసేది. అయినా రాత్రి పూట పెట్టుకోవాలి గాని పట్టపగల గోరింటాకేంటమ్మా? మా ఘంటసాలలో ఇలాగే పెట్టుకుంటాం బాబాయ్. మాట మాట్లాడితే ఘంటసాల ఘంటసాల ఘంటసాల. ఆరగానే చేతులు కడుక్కుని వచ్చి సంతకం పెట్టమ్మా.
అర్జెంటుగా కాగితాలు పంపించాలి. మా బంగారం కదా. వస్తానమ్మా. ఏంటి బాబాయ్ పెట్టేది? నీకు పంగనామాలు పెడతాను చూడు. ఈ సావిత్రి దగ్గర నీ ఆటలు. ఏవే మీ అయ్యగారు ఎక్కడా? అదిగోండయ్యా అక్కడే ఉన్నారు. ఏంటరుడు కారుగాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావు? ఛీ, ఎదవ బతుకు. కత్తికో కండగా నరుకుదాం అనుకున్నా ఏమి చేయలేకపోతున్నాను. అల్లుడు ఏమైంది ఇప్పుడు? ఏమనుకుంటుంది మావాది? అది ఇష్టం వచ్చినట్టు నాతో ఆడుకుంటుంది. సత్య సంతకం పెట్టాడు, నందిని సంతకం పెట్టింది. దాని ఒక్కదాని సంతకం పెడితే సరిపోతుందనుకుంటే చేతుల నిండా గోరింటా పెట్టుకొచ్చింది. సవరం గుట్టలేదని సమర్థ ఆటం మానేసిందట వెనకటికి ఒకటి. సమస్యలు చెప్తుంటే సామెతలు చెప్తావింది మావా. సమస్యల్లో నుంచి సామెతలు, అవసరాల్లో నుంచి ఆలోచనలు పుడతాయి అల్లుడు. అయినా దీని దొంప దగ్గర గోరింటాకు పెట్టుకోవటానికి ఇప్పుడే కుదిరిందటనా? అదేదో నాటకాలు ఆడుతుంది మావయ్య. నటనే రానోడు నవరసాల గురించి పుస్తకం రాసినట్టు అది ఏ వాడినా చివరికి మన చేతిలో ఓం నమ శివాయగా. తనొక్కదాని సంతకం పెడితే మన చేతికి డబ్బులొస్తాయి. అది పెట్టుకుందేమన్నా పుట్టుమచ్చ చచ్చిందాకపోదని భయపడటానికి గోరింటాకేగా. అరగట్లో ఆడదా కడగదా? కూసింతో ఓపిక పట్టాలి అల్లుడు. ఓపిక లేదు ఏం లేదు, పోమావయ్యా. అయ్యగారు అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారండి. భోజనం లేదు ఏం లేదు, పోవయ్యా బాబా. ఇదిగో ఎవరెవరు భోంచేస్తున్నారు? సావిత్రమ్మ గారండి. సావిత్రి భోంచేస్తుందా? అవునయ్య గారు. సరే నువ్వు వెళ్ళు వెళ్ళు. మావా, సావిత్రి భోంచేస్తోందంట. సావిత్రి భోంచేస్తే నీ సంతోషం ఏందలుడు? భోంచేయాలంటే చేత్తో తినాలిగా. చేత్తో తినాలంటే గోరింట కడగేయాలిగా. సంతకం పెట్టాలిగా. అబ్బో ఏమి లాజిక్ తీసావాలుడు. సర్లే గాని ఇంతకా పేపర్లేవి? వామ్మో, కర్ణుడికి కవచాలు ఉన్నట్టుగా మా అల్లుడికి కాగితాలు బొడ్లో నుంచి పుడుతున్నాయే. నా సాపిరా. సరే పదా. అయ్యో మెల్లగా వదినా, మెల్లగా. మంచినీళ్ళు తాగు. ఇదేంటలుడు గోరు ముద్దలు తినిపిస్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు మావా. అదేంటి కామాక్షి నువ్వు తినిపిస్తున్నావు? తను తిందా? గోరింటాకు చేతులతో తినలేను అంటుంటే తినిపిస్తున్నానండి. తనేమన్నా పసిపిల్ల గోరు ముద్దలు తినిపించడానికి? చేతులు కడుక్కుని తినొచ్చు కదా. ఇంకా ఆరలేదు కదా బాబాయ్ గారు. అది ఆరటం లేదా? నువ్వే ఆరనవటం లేదా? అంటే మధ్య మధ్యలో నేనే నీళ్లతో తడుతున్నానంటారా? అది చేసిందే చెబుతుంది. నాకు అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది. వదిన ప్రెగ్నెంట్ కదా, టైంకి తినాలి కదా మావయ్య. ఇప్పుడు టైంకి తింటేనే కదండి పుట్టబోయే బిడ్డ బలంగా పుడుతుంది. అసలే ఈ జమీందారీకి కాబోయే వారసుడు. చూస్తానే, ఇంకెంతసేపు ఆడతావో అది చూస్తా. నువ్వలా చూస్తూ ఉండటం తప్ప చేయగలిగేది ఏమీ ఉండదు బాబాయ్. చూరుగాలిందని ఒకడేడిస్తే చుట్టగాలేదని ఇంకొకడేడ్చాడంట. ఈ టైంలో సామెతలు చెప్పమాక చిరాకేస్తుంది. బాబాయ్ అయిపోయిందా? ఏంటమ్మా? అదే భోజనం. నువ్వు తింటున్నావు కదమ్మా, నువ్వు తింటే మేము తిన్నట్టే. సర్లేగా నలుడు, ముందు అమ్మాయిని తెన్నిపు. నిదానంగా సంతకం పెడుతుందిలే. సరే సరే, నువ్వు నా మొహం చుట్టం కాదు, పెట్టు. పదవయ్యా పద.
ఈ ఫోన్ ఒకటి. హలో, అలాగేనండి, అయిపోయిందండి, వచ్చేస్తున్నాం. ఎవరు మావా? ఇంకెవరు, ఆ ఐటీ కంపెనీ వాళ్ళు. రిజిస్ట్రేషన్ ఎప్పుడు అని మండిపోతున్నారు. ఇప్పుడేం చేద్దాం? ముందా కాగితాల సంగతి చూద్దాం పదా. ఆ, ఆ, రా. పదా. బాబా, సరిగ్గా క్యాచ్ చేసే టైంలో టీవీ ఆఫ్ చేసావేంటి? ఇక్కడ నువ్వు టీవీలో జింకలు తరిమే కార్యక్రమం చూసుకో. అక్కడ నీ జింక హాయిగా కోట్లో సెటిల్ అయిపోతుంది. నీకు ముందే చెప్పాను, సావిత్రి కోటలోకి వెళ్ళిందంటే ఏమీ చేయలేవు అని. ఇప్పుడేమైంది? ఏమైందంట? ఆ సావిత్ర ఇంట్లో మెల్లగా సెటిల్ అయిపోతుంది. మెల్లగా తన భర్తని మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. సావిత్రి గురించి ఇంకా నువ్వు ఆలోచించడం, ఇది చేద్దాం అది చేద్దాం అంటూ బిల్డప్ ఇవ్వడం మానేయ్. బాబా, అరవటం కాదు, సావిత్ర కోట లోపలికి పోకముందే ఏదో ఒకటి చేయని మొత్తుకున్నాను. విన్నావా? ఇప్పుడు నువ్వేదన్నా చేద్దామనుకున్నా ఏమీ చేయలేవు. అందుకే ఇంకా సావిత్రి గురించి ఆలోచించడం మానేయ్. అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? అవకాశం లేనప్పుడు చేతగాని వాళ్ళ మిగలాల్సిందేగా. సావిత్రి నా ప్రాపర్టీ అని చెప్పాను. తను నా చెయ్యి జారిపోతుంది అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఏం చేస్తావు? ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది బాబా. ఉపయోగపడే ఉపాయం ఇప్పటి వరకు ఒకటి కూడా ఆలోచించలేకపోయావుగా. విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా ఎలా వదిలిపెడతాను బాబా? నన్ను కాదని సావిత్రి ఆ సత్యకి ఎలా దగ్గర అవుతుందో, ఎలా సంతోషంగా ఉంటుందో చూస్తాను. కోటలో హ్యాపీగా సెటిల్ అయిపోయిన సావిత్రిని ఇంకా ఏమైనా చేయగలనన్న నమ్మకం ఉందా? చేసి చూపిస్తాను చూడు. ఈసారి వేసే ప్లాన్తో ఏ కోటలో సావిత్రి సెటిల్ అయిపోయిందని నువ్వు ఫీల్ అవుతున్నావో అదే కోటలో నుంచి వాళ్లే బయటికి విసిరేసేలా చేస్తాను. మళ్ళీ తన మొహం ఎవరో చూడకుండా చేస్తాను. సావిత్రికి నేనే దిక్కంటూ నా దగ్గరికి తనంతట తానే వచ్చేలా చేస్తాను. నన్ను కాదని సావిత్రిని సుఖంగా ఎలా ఉండనిస్తాను బాబా? ఈ దెబ్బతో తనకి కేర్ ఆఫ్ అడ్రస్ నేనేనని అర్థమవుతుంది చూడు. ఇంకొంచెం తిను. చాలు పిన్ని. కొంచెం అమ్మా, ఈ కొంచెం తిను. ఇక చాలు. ఏంటి చాలు? కడుపుతో ఉన్న పిల్లవి ఏంటి తినడం? తిను, ఇంకొంచెం తినమ్మా. నీకోసం కాకపోయినా నా అల్లుడి కోసం తినొదునా? ఇంకొంచెం తినొదునా? అబ్బా, చాలు నందిని. ఇంకొంచెం ఇంకొంచెం తినమ్మా. ఈ కొంచెం తిని తల్లి. ఏం చేస్తున్నారు కామాక్షి? కడుపుతో ఉంది కదా, సున్నుండలు మంచిదని తినిపిస్తుంటే తిన్నని మారం చేస్తోంది చూడండి. ఇంకా ఏం పెడతారే? ఆ బొగ్గలు చూడు, ఆ బొగ్గలు చూడు, గాలి బుడగల్లా ఎలా ఉబ్బిపోయాయో. ఇంకో 2 ముక్కలు పెడితే బుడగలు పగిలినట్టు బొగ్గలు పగిలి ఊరుకుంటాయి. ఊరుకోండి, పిల్లకి దిష్టి తగులుతుంది. నువ్వు తినమ్మా. నువ్వు తినొదినా? చాలు ఈ కొంచెం తిను. ఎత్తి సంక తీసుకుని తిరగవే, గోరుముద్దలు తినిపించమంటుంది. అమ్మా సావిత్రి, ముందు చేతులు కడుక్కుంది కానరా. అప్పుడేనా? ఎర్రగా పండాలి కదా బాబాయ్ గారు. నేను రాను. పండే ఉండదులే, రామ్మా. ఆహా, నేను రాను. నేను కొద్దిసేపు ఉంచుకుంటాను. అబ్బో, గోరింటాకుదే ఉందమ్మా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. నువ్వు రామ్మా. నేను రాను. రామ్మా. నేను రాను. అబ్బా రామ్మా. అలా అయితే నేను అలుగుతాను. అలా అయితే నేను గుంజలు తీస్తాను. తప్పదంటారా? తప్పదు.
రామ్మా, చేతులు కడుతుంది కదా, దా 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 దా. రామ్మా, ముందు నువ్వు రా. ఏమండి? నువ్వెక్కడికే పోయి నీళ్ళు తీసుకురా, పో పో. అలాగే. నువ్వు రామ్మా. సరిగ్గా పండదేమో బాబాయ్ గారు. బాగానే పండుతుందమ్మా. సరే, మీకోసం కడిగేసుకుంటాను. ఎర్రగా పండుద్ది, నాది గ్యారంటీ. నువ్వు మనసు మార్చుకోకమ్మా. కామాక్షి, త్వరగా రావే, త్వరగా తీసుకురావే. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు. పట్టమ్మా, నువ్వు పట్టు. కడిగేసేయ్ కడిగేసేయ్ కడిగేసేయ్. బాగా కడుక్కోమ్మా, బాగా కడుక్కో. కనీసం కొంచెమైనా పండాలిగా. అదేంటమ్మా, చేతులు అలాగే ఉన్నాయి? ఏమైందమ్మా? ఎందుకు పండలేదో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు పెట్టుకుంది గోరింటాకేనా? గోరింటాకే, చూడండి. అవునండి, గోరింటాకేనండి. అవును మావయ్య, గోరింటాకే. సరే, గోరింటాకే. అమ్మా సావిత్రి, ఆ విషయం వదిలేయ్. ముందు ముఖ్యమైన సంతకాలు పెట్టాలి. రామ్మా, వెళ్దాం. అద్దామ్మా, దా దా. రామ్మా సావిత్రి, కూర్చో. ఇదిగోమ్మా, ఇక్కడ సంతకం పెట్టు. ఇక్కడ ఇక్కడ. మళ్ళీ ఏమైందమ్మా? ఈరోజు ఏం వారం? మంగళవారం. శుభమా అని ఒక మంచి పని చేస్తున్నారు. అలాంటి మంచి పనికి మంగళవారం పూట నాతో సంతకం పెట్టిస్తే రేపు జరగరాంది ఏదైనా జరిగితే? ఏం జరగదు, నువ్వు పెట్టమ్మా. జరిగితే చెడ్డ పేరు మీకే వస్తుంది బాబాయ్ గారు. ఆనంద భూపతి గారి సంస్థానానికి వస్తుంది. నో, నా వల్ల మీకు చెడ్డ పేరు రాకూడదు. మంగళవారం మాకు పట్టింపు లేదమ్మా. ఘంటసాలలో మాకు చాలా పట్టింపు. మంగళవారం పూట మంచి కార్యక్రమం మొదలు పెడితే ఆ పని ముందుకు సాగదని మా బాబాయ్ పిన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఈ ఇంటి కోడలిగా వచ్చిన నా వల్ల మీకు గాని మీ సంస్థానానికి గాని చెడ్డ పేరు రాకూడదు. అందుకే ఈ సంతకం ఈరోజు పెట్టలేను బాబాయ్ గారు, రేపు పెట్టిస్తానే. దేవుడా, రేపు పెట్టేస్తాను బాబాయ్. చాలా ఎక్కువ చేస్తున్నావే. చూస్తా ఎన్ని రోజులు నా దగ్గర ఇలా ఆడతావో నేను చూస్తా. నా దగ్గర బాబాయ్ నీ ఆటలు ఆడిస్తా, నీతో తొక్కుడు బిల్లాడిస్తా.
ఇప్పుడు వాళ్ళని వేసేస్తావు. ఏమొస్తుంది? పోలీస్ జీబు వస్తుంది, చేతికున్న కడియాలు పోయి బేడీలు వస్తాయి. అవసరమా?